గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అరుదైన ఆపరేషన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బ్రెయిన్ ఓపెన్ చేసి పేషెంట్కు ఇష్టమైన సినిమా చూపిస్తూ చేసిన క్రిటికల్ ఆపరేషన్ను సక్సెస్ చేశారు జీజీహెచ్ డాక్టర్లు. మరోవైపు లక్షల రూపాయలు ఖర్చయ్యే అధునాతన వైద్య సదుపాయం ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి వస్తోంది. దీంతో నిరుపేద పేషెంట్లు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వ్యవసాయ కూలీ పండు లాంటి కేసులే దీనికి ఉదాహరణ. భార్యతో కలిసి ఆసుపత్రి వార్డులో నడుస్తున్న ఈయన పేరు పండు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం ఇలపరు గ్రామానికి చెందిన 48 ఏళ్ల పండు వ్యవసాయ కూలి. కొన్నాళ్లుగా పండుకు కుడికాలు కుడి చెయ్యి పట్టు తప్పుతోంది. ఒక్కోసారి అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నాడు. తణుకు ఆసుపత్రికి తీసుకువెళ్లినా లాభం లేకపోయింది. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని తెలిసిన వాళ్ళు చెప్పడంతో గత నెల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికొచ్చాడు పండు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మెదడులో ఎడమవైపు కుడివైపు కాలు చెయ్యి పనిచేసే మోటార్ కార్టెక్స్ భాగంలో ఓ ట్యూమర్ ఉన్నట్లుగా గుర్తించారు. ఆపరేషన్తో ఈ కణితి తొలగించడం చాలా కష్టమైంది. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా శాశ్వతంగా కాలు చెయ్యి పనిచేయకపోవడమే కాదు, ఒక్కోసారి ప్రాణాలకు కూడా ప్రమాదం అన్నారు డాక్టర్లు. మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేసినా కూడా ప్రమాదమే. దీంతో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్లు సమావేశమై పండుకి పరిస్థితి వివరించారు. ఆపరేషన్ చేసేటప్పుడు మెలకువగా ఉండాలని, దీనికోసం ఏం చేయాలో పేషెంట్కు దాదాపు వారం రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చారు డాక్టర్లు. పండుకు ఇష్టమైన హీరో సినిమాను చూపించి అరుదైన సర్జరీని పూర్తి చేశారు. వారం రోజుల పాటు పేషెంట్ను అబ్జర్వేషన్లో ఉంచారు. ఇప్పుడు పండు సంపూర్ణంగా కోలుకున్నాడు. ఇలాంటి ఆపరేషన్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయాలంటే 5-6 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద ఈ అరుదైన ఆపరేషన్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారని చెప్తున్నారు వైద్యులు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు, ఆపరేషన్ ఎక్విప్మెంట్, మందుల్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం వల్లే ఈ అరుదైన ఆపరేషన్ చేయగలిగామని అంటున్నారు డాక్టర్లు. ఇవాళ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఆధునికమైన ఆపరేషన్ చేయడానికి ఆధునికమైన వైద్య పరికరాలు, ఎస్పెషల్లీ ఆపరేటివ్ మైక్రోస్కోప్స్ కానీ, వర్క్ స్టేషన్స్ కానీ, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కానీ మాకు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొవైడ్ చేసినందుకు ఇవాళ ఉన్న గవర్నమెంట్కి అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మాకు మంత్రిగా ఉన్న ఆరోగ్య మంత్రిగా ఉన్న విడుదల రజనీ గారికి ఇక్కడ ఆధునికమైన ఆపరేషన్లే కాకుండా అత్యాధునికమైన వైద్యం అయితే వాళ్ళ జరుగుతూ ఉంది. అలానే వాళ్ళ ఎవేక్ ఎనస్థీషియా అంతా మామూలుగా ఉండి మనిషి మామూలు మాట్లాడే స్థితిలో పూర్తి మత్తు ఇవ్వకుండా ఒక ఎవేక్ ఎనస్థీషియా ఇచ్చి ఒక ఆపరేషన్ చేసి పేషెంట్ని పూర్తిగా రికవర్ చేసి మెదడులో ఉన్న కణితిని పూర్తిగా తొలగించి మెదడు ఏమాత్రం దెబ్బతినకుండా, మెదడు కణాలు దెబ్బతినకుండా, పేషెంట్కి నరాలు తినకుండా చేసి పంపించడం అయితే మాత్రం అద్భుతంగా నేను తీసుకుంటున్నానండి. ఆపరేషన్ తర్వాత కోలుకున్న పండు ఆరోగ్యశ్రీ పథకమే తనను బతికించిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఇదంతా సీఎం వైఎస్ జగన్ పుణ్యమేనని ఆయనకు ధన్యవాదాలు చెప్పింది పండు భార్య లక్ష్మి. సర్జరీ చేశారండి. మహేష్ బాబు సినిమా చూపించి చేశారండి. ఇప్పటికప్పుడు కుడి కోలు పైకి ఎత్తమని ఊరండి, ఇలాగెత్తమని తీసుకోలేదండి. ఈయనండి పొలం మీదకి వెళ్తుండి పడిపోరండి. పడిపోతే మేము తొనికి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. అక్కడ తీసుకెళ్ళినా అక్కడ చెయ్యకోవాలి అసలు ఎత్తివారు కాదండి. ఇక్కడ తీసుకెళ్ళమన్నారండి. ఇక్కడ తీసుకొచ్చామండి. ఆరోగ్యశ్రీ కార్డులో ఆపరేషన్ చేశారండి తలకి. ఇప్పుడు బాగానే ఉన్నారండి. పండు లాంటి లక్షలాది మంది నిరుపేదలు ఆరోగ్యశ్రీతో ప్రయోజనం పొందుతున్నారు. ఒక్క పైసా కూడా చెల్లించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవల్ని అందుకుంటున్నారు.